ఈ వీడియోలో మనం మల్టిప్లికేషన్ ట్రిక్ అనేది తెలుసుకోబోతున్నాం. సో 11తో ఏ నెంబర్నైనా మల్టిప్లై చేస్తే చాలా సింపుల్గా చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ 2 డిజిట్ నెంబర్ని చూద్దాం. ఇంకా మన ఛానల్ని మీరు ఫాలో చేయకపోతే వెంటనే ఫాలో చేయండి. చూడండి, ఇక్కడ ఇది చూడండి ఒకసారి. 34 × 11 ఎలా చేయాలి? ఫస్ట్ 4 ఇలా వేసుకుంటాం, 4. తర్వాత 4 + 3 చేస్తే ఏమవుతుంది? 7 అవుతుంది. 7, ఈ 3 అనేది ఇక్కడ వేసుకుంటాం. సో 34 × 11 చేస్తే 374 అనేది వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ 2 అనేది ఇక్కడ వేసుకుంటాం. ఆ తర్వాత 2 + 6 చేస్తే ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో 6 అనేది ఇక్కడ వేసుకుంటాం. ఇంతే. సో దీని యొక్క ఆన్సర్ మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇలా పెద్ద నెంబర్తో 11 మల్టిప్లై చేయాల్సి వస్తే ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. సేమ్ దీనిలాగే ఫస్ట్ 2 అనేది ఇక్కడ వేసుకుంటాం. 2 + 1 ఎంత అవుతుంది? 3. అలాగే 1 + 4 ఎంత అవుతుంది? 5. అలాగే 4 + 3 ఎంత అవుతుంది? 7. 3 + 1 ఎంత అవుతుంది? 4. 1 + 2 ఎంత అవుతుంది? 3. మళ్ళీ 2 అనేది ఇక్కడ వేసుకోవాలి. సో 2 1 3 4 1 2ని 11తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది ఒకసారి చూద్దాం. సేమ్ ఇది కూడా అంతే. 4 అనేది ఇక్కడ వేసుకుంటాం. 4 + 5 ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో నెక్స్ట్ 5 + 2 ఎంత అవుతుంది? 7 అవుతుంది. 2 + 1 ఎంత అవుతుంది? 3. 1 + 4 5 అవుతుంది. 4 + 3 7 అవుతుంది. అలాగే 3 అనేది ఇక్కడ వేసుకుంటాం. సో 3 4 1 2 5 4ని 11తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇది ఒకసారి చూడండి. ఫస్ట్ 7 అనేది వేసుకుంటాం. సో 7 + 7 చేస్తే ఎంత అవుతుంది? 14 అవుతుంది. సో 14. 4 ఎక్కడ వేసుకుంటాం, ఇంకా 1 మిగిలింది కదా, +1 అనేది యాడ్ చేయాలి. సో 7 + 7 చేస్తే ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఈ +1 కూడా యాడ్ చేయాలి, 15 అవుతుంది. సో 5 + 1 యాడ్ చేయాలి. మళ్ళీ 7 + 7 చేస్తే ఎంత అవుతుంది? 14 + 1 15. 5 + 1 మళ్ళీ యాడ్ చేయాలి. 7 + 7 చేస్తే 14. 14 + 1 15. మళ్ళీ 5. ఇక్కడ కూడా +1 ఇంకోటి ఉంది. సో 7 + 1 8. సో 7 7 7 7 7ని 11తో మల్టిప్లై చేస్తే ఈ విధంగా ఆన్సర్ వస్తుంది అనమాట. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు 8 8 8 8 8ని 11తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ట్రిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.